హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మనము తోటలో ఓన్లీ ఆకుకూరలే ఉన్నాయి. ఆకుకూరలే కట్ చేసుకుందాం. కొన్ని బీరకాయలు కూడా ఉన్నాయి, అవి కట్ చేసుకుందాం పదండి. జామకాయలు చాలా జామ చెట్టు అయితే మొత్తం మొగ్గలతోనైతే నిండిపోయింది. చూడండి, ఇదిగోండి ఇదిగోండి రెండు జత జామకాయలు అయితే మనకు వస్తాయి తొందరలో. ఆకుకూరలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి మనకు చుక్కకూర అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఫస్ట్ హార్వెస్ట్, కోసుకోవడం కొద్దిగా లేట్ అయింది. అందుకే ఇది ఒకసారి మొత్తం కోసుకొని నేను మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇస్తాను దీనికి. మళ్ళీ మనకి మంచిగా వస్తుంది. మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నాం కదా, మొత్తం కోసేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇవ్వాలి. దీని మొదట్లో మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసి పైనుంచి కొద్దిగా మట్టి వేసినామంటే మీకు మళ్ళీ దానికి ఎనర్జీ సరిపోతుంది. నేను అది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా మనము కిచెన్ వేస్ట్ ఒక 2 రోజులు 3 రోజులు ఇలా కలెక్ట్ చేసుకొని ఇలా హార్వెస్ట్ చేసుకోగానే ఇందులో వేసుకొని చూడండి, ఒక్క దగ్గర కాకుండా ఇలా వేసుకొని నెక్స్ట్ దానికి కూడా వేస్తుంది. ఇదిగో కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ మనం కొంచెం పైనుంచి సాయిల్ వేసుకోవాలి. సాయిల్ వేసుకున్నామంటే మనకి పైనుంచి ఇది ఎనర్జీ దీనికి ఇదిగోండి ఇట్లా కొద్దిగా సాయిల్తో కవర్ చేసుకుంటే సరిపోద్ది, అంతే. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ తోటకూర కూడా ఉంది, మంచిగా వస్తుంది తోటకూర. తోటలో మనకి తోటకూరకైతే కొదువే ఉండదు, ఎప్పటిదప్పుడు మంచిగా ఫ్రెష్గా తెంపుకోవచ్చు. కాకపోతే ఇదిగోండి గోంగూర, ఇదిగోండి ఇక్కడ మనం మెంతులు పోసుకున్నాం కదా, మెంతి కూర కూడా వచ్చింది. ఇది కూడా పోసుకుందాము. ఇప్పుడు ఇంకా మంచిగా వస్తాయండి ఆకుకూరలు. ఏ ఆకుకూర ఎలా విత్తనాలు పెట్టుకున్నా మనకి అవి జర్మినేషన్ అవ్వదు కావు అనేది టెన్షనే ఉండదు. ప్రతి ఒక్క ఆకుకూర విత్తనాలు అయితే వస్తాయి. చూడండి, ఇదిగో గోంగూర కూడా. ఇది చిన్న తోటకూర, కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్క 5 మినిట్స్లో మనకి కూర అయితే అయిపోతుంది. చాలా తొందరగా మగ్గిపోతుందండి. మనము ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు, చాలా తొందరగా అయిపోతుంది. అయితే వర్షం వచ్చేలా ఉంది, అందుకే నేను కూరగాయలన్నీ ఒక్క దాంట్లోనే పెట్టేసుకుంటున్నా. కొన్ని అక్కడక్కడ దోసకాయలు కూడా ఉన్నాయి. ఇవి చిన్నవి, సైజు పెద్దగా అవ్వట్లేదు. ఇక వీటిని కోసేసుకుంటాను. ఇంకా ఇదిగోండి, దీనికి పచ్చిమిరపకాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ మొక్కకి చాలా బాగా వచ్చినాయి. ఇక పూత కొన్ని అయితే రెడీ అయిపోయినాయి, ఇవి కోసుకుంటున్నాను.
ఎర్ర తోటకూర కూడా వస్తుంది. 1-2 మొక్కలు ఉంచుకొని నేను మిగతా మొక్కలు అయితే పీకేసుకున్నాను. ఇదిగోండి దోసకాయలు, గోంగూర ఇంకా ఇక్కడ కూడా ఉంది. నేను ఎక్కిన రోజే వర్షం వస్తుందండి. ఇదిగోండి ఫస్ట్ హార్వెస్ట్ చిక్కుడుకాయలు అయితే మనం ఈరోజు కోసుకున్నాం. కొన్ని చాలా ఉన్నాయి, నేను కొన్ని కోసుకుంటాను. ఇవన్నీ కట్ చేసుకోవాలంటే చాలా టైం అవుతుంది. వర్షం వచ్చేలా ఉంది. మొత్తం బాగానే ఉన్నాయి చిక్కుడుకాయలు. మనకి ఒక 3-4 ప్లేస్లలో అయితే మొక్కలు వచ్చి పడి వచ్చాయి. ఈసారి చిక్కుడు నేనేం పెట్టలేదు, అవే వచ్చినాయి. మనకి సాయిల్లో కలిసిపోతాయి కదా, అట్లాగే అవే వచ్చాయి. నేనేం తీసేయలేదు కాబట్టి మనకి చిక్కుడు చెట్లు పెట్టుకోవాల్సిన టెన్షన్ అయితే. ఓకే అండి, ఇదిగో చాలా చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇంకా ఒక 1/4 కిలో ఉన్నది కోసుకున్నాను. నేను మొత్తం కోసుకోవాలంటే చాలా టైం అయిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్ వచ్చేసి ఓన్లీ ఆకుకూరలే అనుకున్నాము. కాకపోతే ఆకుకూరలతో పాటు ఇదిగోండి చిక్కుడుకాయలు, వంకాయలు, బెండకాయలు, మెంతి కూర, కరివేపాకు, ఇదిగోండి ఒక సోరకాయ, కొన్ని బీరకాయలు, కొన్ని దోసకాయలు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఉన్నాయి, కొన్ని పిందెలు ఉన్నాయి. అవి మనకి ఇంకా ఒక 1 వీక్లో మనకి అవి కూడా బాగా వచ్చేస్తాయి పచ్చిమిరపకాయలు. చూడండి చుక్కకూర, గోంగూర, ఇదిగోండి ఎర్ర తోటకూర. ఇది తోటకూరలో 2 రకాలండి. ఇంకా సిరి తోటకూర కూడా ఉంది. ఇందులో పెరుగు తోటకూర, సిరి తోటకూర కూడా ఉంది. ఇదిగోండి ఇంకా ఇది ఈరోజు హార్వెస్ట్. చూడండి ఇంకా ఉంది, పొన్నగంటి కూర ఉంది, కొద్దిగా తోటకూర కూడా ఉంది. ఇంకా నాకు ఇది సరిపోతుంది. ఇది మనకి ఇంత మనమేం యూజ్ చేసుకోమో, మనకి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకైతే ఇస్తాను నేను. చూడండి ఇది ఈరోజు హార్వెస్ట్.